హెచ్సీపై సెలెక్ట్ అయిన ప్లేయర్స్ పై రాచకొండ సిపికి అనంతరెడ్డి ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఒక ప్లేయర్ కు 2 బర్త్ సర్టిఫికెట్స్ ఏ విధంగా ఉంటాయని ప్రశ్నించారు. అయితే గతంలో ఆ సర్టిఫికెట్లను పరిశీలించి వాటిని ఫేక్ గా ధృవీకరించారు. అయినా సెలెక్టర్లు మళ్లీ వాళ్ళను తీసుకుని ఆడించడం చాలా బాధాకరమన్నారు అనంతరెడ్డి. వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఆడడం వల్ల తెలంగాణలో ఉన్న వారికి నష్టం జరుగుతుందని సిపి సుధీర్ బాబుకు తెలిపారు. ఇక సెలెక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ ఏ మ్యాచ్ క్యాన్సిల్ కాలేదని, సెలెక్టర్ల వల్ల క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సిపి సుధీర్ బాబుకు అనంతరెడ్డి వివరించారు. నమస్తే అండి, నా పేరు అనంతరెడ్డి. మా అబ్బాయి దాదాపుగా 12-13 సంవత్సరాల నుంచి ఎస్సీ క్రికెట్ అన్ని ఫార్మాట్లలో ఆడాడు. అంటూ లీగ్లలో 1 డే 2 డే 3 డేలలో. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, మొన్న 3 డే మ్యాచ్లకు సంబంధించిన ఫార్మాట్లో ప్రాబుల్స్ మ్యాచ్లు జరిగాయి. వాళ్ళు లీగ్ మ్యాచ్లలో కూడా కెమెరాలు పెట్టారు. కానీ మెయిన్ టీంని ఎప్పుడైతే తీస్తారో ప్రాబుల్ టీంలో తీస్తారు. ప్రాబుల్స్ టీంలో తీసేటప్పుడు కూడా కెమెరాలు పెట్టలేదు, ఏం పెట్టలేదు. అసలు ఎందుకు పెట్టలేదు? కెమెరాలు పెట్టకుండా మ్యాచ్లు ఎట్లా నడిపిస్తున్నారు? రెండోది ఏంటంటే, ఇంకొకటి 3 డే మ్యాచ్లలో ఒక మ్యాచ్ ఒకరోజు అయిపోయింది. ఒక ఇన్నింగ్ అయిన తర్వాత ఈ క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ కూడా ఆ మ్యాచ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకోటి పెట్టరనమాట. దాన్నే కంటిన్యూ చేస్తారు. అది ఇంటర్నేషనల్ క్రికెట్ కానీ లోకల్ క్రికెట్ ఏదైనా కూడా. లాస్ట్ ఇయర్ ఏజ్ ఫ్రాడ్ అని చెప్పేసి పోలీస్ కమిషనర్ దాదాపు 30 మంది పైన వీళ్ళంతా ఏజ్ ఫ్రాడ్ అని చెప్పేసి డిక్లేర్ చేసి మన హెచ్సీఏ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళల్లో ఈసారి దాదాపు అందరూ ఆడారు. ఆడల్లో కొంతమంది మెయిన్ టీంలలో ఉంటున్నారు స్టేట్ తరఫున అనమాట. 2-3 బర్త్ సర్టిఫికేట్